నువ్వు ఏమో తరతరాలన్నిటికీ కూడా రాజుయ్యా, నువ్వు కోరుకుపోయే ఏదైనా అలాంటి తరుణం తీసుకొచ్చుకున్నావు. ఏమీ లేనటువంటి వాడు, ఏమి ఆయనకంటూ ఒక తల్లి లేదు, ఒక తండ్రి లేదు, ఎవరు కూడా లేదు, అలాంటి వరకు తీసుకొచ్చి పెట్టావయ్యా. నాకు చెప్పింది ఒక మాట చెప్పింది, ఆయనంటే మంచి వరకు తెచ్చేవాడిని కదా అని చెప్పేసి అలాంటి వాడు వాడు ఉండేవాడు. అలా అనేసరికి ఏమైపోతుందో ఆటంకమవుతుందా, ఆటంకమవుతుందా వాళ్ళ అవుతుందా? అప్పుడు మళ్ళీ ఏం చేశారంటే నేను నారాయణ వాడు ఇంకొకరు ఏం చేశారంటే వచ్చి స్వామి దగ్గరికి, స్వామి నీవు ఏమీ ఖర్చు చేయనటువంటి వాడు అంటే ఏ విధంగా చెప్పాడు అంటే తినడానికి తిండి అడుగుదామంటే నువ్వే చేతులు సత్తాలను పట్టుకొని భిక్షాటన చేస్తూ వచ్చినటువంటి ఆహారాన్ని బిగించేటటువంటి వాడిని ఇక కుమార్తెని ఏం పెట్టి పోషిస్తావయ్యా? నీవే భిక్షాటన చేసుకుంటున్నావు. ఇక నిన్న అయితే ఏమొస్తుందయ్యా? అవునా? శరీరం పైన పీతాంబర వస్త్రాలు అడుగుదామని అనుకుంటే నీవేమో పగలే పులి చర్మం, రాత్రేమో గడ్డ చర్మం కట్టుకుంటావు. ఇక ఆ యొక్క పార్వతీదేవికి ఏమిస్తారు? ఇస్తారు ఏమైనా? ఆయన దగ్గరనే పులి చర్మం, గడ్డ చర్మం ఉంది. ఇంకేమనంటే కొంచెం ముందు పోషిస్తారు కప్పుకోవాలి, అంతేనా? అంతకుమించి ఏం చేసి పడరు. కాబట్టి ఈ తర్వాత మెడలో వేసుకోవడానికి ఆభరణాలు అడుగుదామంటే నీవే ముసలు కక్కేటటువంటి పాపలు మెడలో ధరించింది. ఏమిస్తావయ్యా? మీకు ఏమన్నా ఇవ్వడానికి ఏమీ లేవు కదా. సరే సరే పోనీ స్వామి, ఇవన్నీ కాదు, ఉండడానికి ఒక ఇల్లైనా పెట్టుకున్నావా అంటే శ్మశానంలో ఉంటావు. ఇంకేమిస్తావు? ఇప్పుడు ఇన్ని లేదు కానీ నువ్వు పెళ్లి కొడుకు ఎలా వచ్చావయ్యా? ఏమైనా ఉన్నాయా? ఏదైనా స్థిరాస్తులు కానీ లేకుంటే ఏదైనా కానీ అన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెల నుంచి, పుట్టాలి లిటిగేషన్ ఉన్న రాజులు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు కదా. మరి ఎందుకయ్యా? ఏం చూసి ఇవ్వాలి నీకు? ఇప్పుడు మన అమ్మాయి ఎవరికైనా ఇవ్వాలి అంటే అదే తరాలు వేరు తరాలు చూసేవాళ్ళం. అది కాలక్రమేణా 3 తరాలు అయింది. 3 తరాలు కాస్త ఒక తరమే అయింది. ఇక ఒక తరం కాస్త అబ్బాయిలో ఉండే తరాలు అనుకుంటున్నాం. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అవసరం లేదు. ఎందుకంటే పిల్లలకి ఎలాగ అబ్బాయి తీసుకొని మనం వెళ్ళిపోతాం కదా. తల్లిదండ్రులతో మనకేముంది? వాళ్ళతో మనకు అలా కూడా పోయినాయి. కాబట్టి ఏం చేస్తామంటే తరాలన్నీ కూడా మార్చుకుంటూ వచ్చాం. అలాంటి వాళ్ళు అన్నటువంటి స్వామి ఏం చేస్తారు? స్వామి రోషం లేదా, రోషం లేదా? ఏ పెళ్లి కాశీకి వెళ్ళిపోతారు లేదా? స్వామి ఏం చేస్తారు? కాశీకి బయలుదేరుతారు. అవునా? ఎవరబ్బాయి బయలుదేరుతారు? ఎవరబ్బాయి? వెంకట కృష్ణ చిరంజీవి పరమేశ్వరుడు. అప్పుడు ఎవరు వేడుకోవాలి? ప్రవీణ్ గారు అలాగే వీరు యొక్క దంపతుల చిరంజీవి లక్ష్మీ జ్యోతి పార్వతీదేవి. అయితే ఇప్పుడు అయినటువంటి పెట్టుకోవాలి కదా. అమ్మ మా అమ్మ ఇలా వీళ్ళిద్దరి దగ్గర ఏ విధంగా జరుగుతుందో వీళ్ళిద్దరు దేనికి సంబంధించుకొని అమ్మాయించుకోవడానికి బాధపడుతూ వస్తారు. మీరు దాన్ని ఏకీభవించుకొని అబ్బాయి చేసుకుంటారు అనేది వీళ్ళిద్దరు పరస్పరంగా మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళేమో అంత మాట అన్నారు. మరి అంత మాట్లాడుతూ చేసుకుంటారా? అంటే మీ అమ్మాయి తక్కువ ఆడుతున్నారు, అంత మాట్లాడుతున్నారు, ఎలా సరే ఉంటున్నారండి? అమ్మవారి శక్తులు చెప్పండి. ఏమన్నారు అంటే అమ్మవారి శక్తులు ముల్లోకాలకు దేవుడు పరమేశ్వరు చేయలేవాలంటే శక్తే కావాలి కదా. మా అమ్మవారి గొప్పవారు వాళ్ళు అన్నారు. ఇండైరెక్ట్ గా అన్నారు. చెప్పండి మరి మీరే ఎంత చేసుకుంటే ఏమోనండి. ముగ్గురిని నడిపించేటటువంటి వాడు సామాన్యులు డైరెక్టర్ ముందుండి నడిపించిన
యజ్ఞాలు యాజ్ఞాలు చేయాలంటే భార్య పక్కన ఉండాలి. మీకు కంపల్సరీ భార్య ఉంటేనే మీకు అన్నింటిలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అదే వాళ్ళు అంటున్నారు సామాన్య లేకపోతే మూడాధార మీద ఉండండి. ఇప్పుడు చెట్టుకి వేరు అవసరం, వేరుకి చెట్టు అవసరం అని అని మీరు అంటున్నారు. మరి ఎంత మాట్లాడుతున్నారు? చెట్టు ఏది వేరు మీరు చెప్పుకున్నారు. మీరు వేరే అవుతారా చెట్టు అవుతారా? ఇద్దరు సమానమే. చెట్టు వేరు సమానమే స్వామి, రెండు ఒకటే. ఇద్దరు సమానమే, ఇద్దరమే. అంతే. ఇద్దరు లేదే సృష్టి లేదు కాబట్టి అదే కళాకాలం. అందుకే స్వామి పార్వతీదేవి వచ్చి ఆపింది. ఆయన చెప్పాడు పార్వతీదేవికి, ఇల్లు అమ్మవారికి లోకమంతా గర్భమంతా నిండిపోయి లోకమంతా ముప్పు తిప్పలు పడుతుంది. మరి ఈ విషయాన్ని ఏం రావాలి? శ్రీ మహావిష్ణువు ఏమో ఆయన పూర్వంలో ఉన్నాడు, ఆయన పైకి వచ్చేటప్పుడు కొండ దిగిపోతుంది. ఇక బ్రహ్మదేవుడి గురించి చెప్తావా? ఆయన గురించి మనం ఆయన ఏ విధంగా ప్రస్తావన చేయాలి కాబట్టి ఆయన ముందు రానట్టున్నాడు. సృష్టికి మూలాధారం నేను కూడా సృష్టి స్వామి అంటున్నాడు. ఇక చివరాఖరికి దేవతంతా ఎవరు ఏం చేశారు? దయకాలం అన్ని దీవులు కలుపుకున్నారు, ధర్మం కూడా దీవులు కలుపుకోమన్నారు. ఇక వాళ్ళ మాట కాదు. ఎందుకంటే పోరాశంకరుడు కూడా పేరు పెట్టింది. మన కాదంటే అప్పుడు పోరాశంకరుడు పేరు పెట్టుకున్నారు కానీ ఏం కోరికలు తీర్చలేదు మళ్ళీ మారుస్తాం అని నీళ్ళు వంచాలి. కాబట్టి ఏం చేస్తారు? ఇక పార్వతీదేవి అడిగిన తర్వాత మరి అప్పుడు పార్వతీదేవి నువ్వు అనదు, నువ్వు అను అయినా కూడా స్వామి విషయం రాలేదు. వారి వారు ధిక్కరించినట్టే కాదా? ధిక్కరించినట్టేనా కాదు. అంటే మౌనం అంగీకారం అంటే ఇష్టం ఉంది, ఇష్టం ఉండనట్టే. ఎస్ఎల్పై తీసేస్తున్నారు. అంటే పాజిటివ్ యాక్సెప్ట్ నెగిటివ్ రిజెక్ట్ అంటే పాజిటివ్ అంటే ఏంటి? అది అడగడం నెగిటివ్, అయితే సృష్టి కోసం పాజిటివ్. అంటే ప్రతి ఒక్క భార్య గుర్తుంచుకోవాల్సిన విషయం మళ్ళీ కొత్తగా వినండి. చెప్తున్నారు సృష్టి కోసం భర్త అంటే భూమిలో ఏమైనా చేయాలనుకుంటే భార్య మాట నెగిటివ్ తీసుకోవచ్చు, కానీ తను చేయవలసిన పని చేసుకుంటే ఉంటుంది. పాజిటివ్గా అంటే భార్య మాట సగం వినమని అర్థం అంతే కదా. మీరు ఎటు చెప్పిన ఆయన అట్లయితే తిప్పుతాడు. ఇది తిప్పి అక్కడే ఎక్కడ రూప చెప్తాను, రూప చెప్తాను. శక్తి కాబట్టి